తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం రాష్ట్రంలో మరొకసారి కలకలంగా మారింది. గత కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ హయాంలో అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డాడు, అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. అయితే ఇప్పటి వరకు కేవలం మనం ఏదో అవినీతి దానికి సంబంధించి రాజకీయ వ్యవహారాలే అనుకున్నాం, కానీ అమ్మాయిల వ్యవహారంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది. కొంతమంది మహిళలను వేధించడంలో, బలవంతం చేయడంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగినటువంటి ఒక ఘటన ఇప్పుడు రాష్ట్రంలో వెలుగు చూడటంతో ఒక్కసారిగా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం అయితే తెర మీదకి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే, ముంబైకి చెందినటువంటి ఒక ప్రముఖ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్ని రాష్ట్రానికి తీసుకువచ్చి వేధించి కేసులు పెట్టి మళ్ళీ తిరిగి ముంబై పంపినటువంటి ఘటన. ఏంటి అసలు, ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు వేధించారు అంటే, కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ చైర్మన్గా ఉన్నటువంటి కుక్కల నాగేశ్వరరావు కుమారుడు కుక్కల విద్యాసాగర్ 2014లో వైసీపీ నుంచి పెనమలూరు నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి. సో ఈ వ్యక్తి ఒక ప్రైవేటు పార్టీకి హైదరాబాద్లోనో లేదా వేరే చోట ఒక ప్రైవేటు పార్టీకి వెళితే అక్కడ ఈ హీరోయిన్ అయితే చూడటం జరిగింది. కొంతకాలం బాగానే మెలిగారు. తరువాత వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. నిరాకరిస్తే ఈ ఎవరైతే ప్రముఖ హీరోయిన్ ఉందో హీరోయిన్ నుంచి, ఆ హీరోయిన్ కుటుంబం నుంచి కూడా తీవ్ర ఒత్తిడి వచ్చింది. అయితే 2024 ఎన్నికలు కరెక్ట్గా దగ్గర పడ్డాయి. నేను అందుకే చెప్పింది, 2024 ఫిబ్రవరిలో వీళ్ళ మీద కేసు పెట్టారు. అంటే ఎన్నికల కోడికి కొద్దిగా ముందు కేసు పెట్టారు. అయితే విద్యాసాగర్ ఏం చేశాడు తెలివిగా, ఈ సమయంలో కానీ నా పేరు బయట పెడితే, ఎక్కడైనా మీడియాలో మాట్లాడితే నా పరువు పోతుంది, పార్టీ పరువు పోతుంది, కాబట్టి ఎలాగైనా సరే ఈ హీరోయిన్ని వదిలించుకోవాలి, అవసరాలు అయిపోయినాయి కాబట్టి ఈ హీరోయిన్ని ఆ చెర నుంచి బయటపడాలని చెప్పి ఏం చేశాడు, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాడు. ఏమని, ఫలానా మహిళ నుంచి నన్ను కాపాడాలి, ఇదిగో ఇలా జరిగిందంటే వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు బుద్ధి చెప్పాలి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు, ఇందులో ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపాడు. ఈ మహిళను వేధించడంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపాడు. అంత ప్రత్యేక ఇంట్రెస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు చూపాడో ఆయనకే తెలియాలి. మరి ఆయన వయసు ఏంటి, ఆయన చూపుతున్న ఇంట్రెస్ట్ ఏంటో మనకైతే అర్థం కాల. ఏం చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే, ఈ వ్యవహారాన్ని చక్కబెట్టాలంటే ఒకటే మార్గం అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న వ్యవస్థ పోలీసు వ్యవస్థ, నాడు విజయవాడ కమిషనర్గా పనిచేసినటువంటి కాంతి రాణా ట్రాటా, అలాగే విశాల్ గన్ని, సో వీరిద్దరిని ఉపయోగించి ఈ మహిళనైతే వేధించారని చెప్తున్నారు. ముందుగా విద్యాసాగర్ నుంచి ఒక కంప్లైంట్ తీసుకున్నారు. చీటింగు, ఫోర్జరీ, బ్లాక్ మెయిలింగ్ అని చెప్పి ఈ 3 సెక్షన్లకు సంబంధించి ఒక కంప్లైంట్ తీసుకుని ఇక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏకంగా ఫ్లైట్లో ముంబై వెళ్ళిపోయారు. కాంతి రాణా టాటాతో పాటు విశాల్ గన్ని, అలాగే ఒక అడిషనల్ ఏసీపీ, ఒక ఎస్ఐ స్థాయి అధికారి, సిఐ స్థాయి అధికారి, మొత్తానికి ఒక 5-6 అయితే ఆ ముంబైలోని హీరోయిన్ నుండే ఆ నివాసానికి అయితే వెళ్ళిపోయి ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూపించి బెదిరించే ప్రయత్నం చేశారు అక్కడే. అంటే మీరు విద్యాసాగర్ని వదిలేయాలి, ఆయన పేరు ఎత్తకూడదు, ఆయన జోలికి రాకూడదు, అలా వస్తే మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయని అక్కడే హెచ్చరిస్తే వాడు మాట వినకపోతే ఈ ఎఫ్ఐఆర్ కాపీని అడ్డం పెట్టుకుని అదే ముంబైలో స్థానిక కోర్టులోనో స్థానిక స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ కాపీ చూపించి పర్మిషన్ తీసుకుని మేము విచారణ కోసం ఏపీ తీసుకెళ్లాలని పర్మిషన్ తీసుకుని కుటుంబం మొత్తాన్ని కూడా విజయవాడ తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో పెట్టి అక్కడ మానసికంగా వేధించారు. తరువాత రిమాండ్కి కూడా పంపారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో చూడండి. అంటే కేవలం విద్యాసాగర్ వదిలించుకోవాలి అనుకున్నాడు కాబట్టి ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలో దిగి ఒక ఐపీఎస్తో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు, వాళ్ళిద్దరూ కూడా ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఉపయోగించి, పోలీసు వ్యవస్థను ఉపయోగించి, ఏ పాపం చేయలేదు, ఏ నేరం చేయలేదు, అయినా ముంబై నుంచి ఆ కుటుంబం మొత్తాన్ని బలవంతంగా లాక్కొచ్చి విజయవాడ జైల్లో పెట్టి మళ్ళీ జైల్లో బేరాలు చేసి, వాస్తవానికి అమౌంట్ కూడా 5 కోట్ల రూపాయల వరకు బేరం చేశారని ఒక టాకు. అయితే వాళ్ళు డబ్బుకేం ఒప్పుకోలేదు, మాకేం డబ్బు అవసరం లేదని వాళ్ళు చెప్పినట్టుగా వినికిడి. వాస్తవానికి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు విద్యాసాగర్. అంటే అవసరానికి వాడుకున్నాడు. తర్వాత ఏంటి, పెళ్లి చేసుకోమంటే నేను ఎక్కడ చేసుకుంటాను, నేను చేసుకోను అంటున్నాడు. 2014లో వైసీపీ పెనమలూరు నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి, అది కూడా ఎన్నికల సమయం కావడంతో ఇలాంటి సమయంలో మళ్ళీ ఇది నాడు ప్రతిపక్షాల చేతికి దొరికితే మళ్ళీ ఇంకా ఇది వైరల్గా మారుద్ది, పార్టీకి డ్యామేజ్గా మారుద్దని చెప్పి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పటివరకు సజ్జల రామకృష్ణారెడ్డికి రాజకీయ బ్రోకర్ అని పేరు ఉండేది, ఇప్పుడు అమ్మాయిల బ్రోకర్ లాగా మారాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అమ్మాయిల బ్రోకర్ లాగానే మారాడు. మరి నువ్వు నీకు ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏంటి ఆ హీరోయిన్ని వేధించడంతో?
జరిగింది తప్ప ఒప్ప తెలుసుకుని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయాలా? అది కాకుండా పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి ఆ కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి ఇబ్బందికి గురి చేశారు. దీనికి సంబంధించిన కథనాలు కూడా వచ్చాయి, ఒకసారి చూపిస్తా చూడండి. ముంబాయి నటిని వేధించిన ఐపీఎస్లు ప్రేమ పేరుతో లొంగ తీసుకున్న కృష్ణా జిల్లా వైకాపా నేత ఆయన విద్యాసాగర్ పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు వేధింపులు, సజ్జల ఆదేశాలతో సినీ నటిపై బెజవాడలో అక్రమ కేసు, విమానంలో ముంబైకి వెళ్లిన పోలీసు అధికారులు, బాధిత కుటుంబం అరెస్టు, అన్ని వేళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, నాడు సిపి కాంతిరాణ టాటా, నాడు డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గన్ని, వీళ్ళందరి వైపే వేళ్ళన్నీ కూడా చూపిస్తున్నాయి. జైల్లో పెట్టి బెదిరించి మీరు ఇప్పటికైనా మాట వినకపోతే ఖచ్చితంగా మేము కేసు వెనక కేసు పెట్టి మీరు అసలు బయటికి రాకుండా చేస్తాము, మిమ్మల్ని ఎవడు కాపాడేవాడే ఉండడని చెప్పి బెదిరిస్తే ఒక ప్రభుత్వమే ఇందులో ఇన్వాల్వ్ అయితే మరి జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఇంత వ్యవహారం? ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు ఒక కీలక నేత ఒక అమ్మాయి విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డికి తెలిసే ఇదంతా జరిగింది. బహుశా జగన్మోహన్ రెడ్డి చెప్పాడేమో అలా వేధించండి అని, ఏమో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఇలాంటి వ్యవహారాలు, అంత సెన్సిటివ్ వ్యవహారాలు మనకు తెలిసి ఏదైనా బయటకు వచ్చిందంటే పరుగు పోద్ది మనకు సమాజంలో. అయినా కానీ ఇన్వాల్వ్ అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే వ్యవహారమే కాదు. ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఏకంగా ముంబై వెళ్ళి ఆ కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకొచ్చేసి జైల్లో పెట్టారు అంటే ఇదేమీ చిన్న వ్యవహారం అంతకంటే కాదు. సో కాబట్టి ఇందులో జరిగిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపే అమ్మాయిని చేశారు. వాస్తవానికి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కూడా శారీరకంగా వేధించారు అని కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి. అది పుకార్లు అంటే అది వాస్తవా కాదా అనేది మనకు తెలియదు. అంటే ఈ అరెస్టు పేరుతో తీసుకొచ్చిన తర్వాత కూడా కొంతమంది శారీరకంగా అమ్మాయిని వేధించారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. సరే, అందులో నిజమెంత ఉంది ఏంటనేది విచారణ చేస్తేనే తెలుస్తుంది అనుకోండి. దీనికి సంబంధించి చూపిస్తాం ఒకసారి. సో ఇప్పుడు మనం ఎవరైతే ఈ అమ్మాయి అనుకుంటున్నామో ఆ అమ్మాయి ఈ అమ్మాయి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ అమ్మాయి అంటే మనం ఫేస్ ఎందుకు రివీల్ చేయాలని చెప్పి మనం అయితే చేయట్లేదు. ఈనాళ్ళు అయితే క్లియర్గా ఆర్టికల్ వేశారు, ఒకసారి చూడండి. సో ఇది ఏదైతే హైదరాబాద్లో గతంలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కుక్కల నాగేశ్వరరావు గారి కుమారుడు విద్యాసాగర్ అని గతంలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన నాటి ఫోటో ఇది. సో ఇక్కడ చూడండి, దీని మీద ఒక పెద్ద ఆర్టికలే వచ్చింది. ముంబై ఫిలిం యాక్ట్రెస్ ఫేస్డ్ టార్చర్ అండ్ ఫాల్స్ కేసు ఇన్ ఏపీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ హీరోయిన్, ముంబైకి చెందినటువంటి యాక్టరు ఆంధ్రప్రదేశ్లో ఒక ఫాల్స్ కేసును అయితే ఎదుర్కొని తీవ్రంగా వేధించబడిందని చెప్పి ఒక స్పెషల్ ఆర్టికలే రావడం జరిగింది. అంటే ఏ స్థాయిలో పరుగు పోయిందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ లీడ్ బై ఏ కీ పర్సన్ ఆఫ్ వైసీపీ గవర్నమెంట్ అండ్ అండ్ ఐపీఎస్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ వేశారు. అంటే ఈ ఆపరేషన్ మొత్తాన్ని కూడా ఆ కీ పర్సన్ అంటే ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి, ఐపీఎస్ అంటే ఎవరో కాంతిరాణ టాటా, విశాల్ గన్ని పేర్లే వేశారు కదా స్వయంగా. సో వాళ్ళ ద్వారా వేధించబడిందని చెప్పి ఒక రాయటం కూడా జరిగింది. ఒక నేతని, హీరోయిన్ని, పోలీసుని కూడా ఇక్కడ వేసి చేశారు. అంటే ఏ స్థాయిలో ఆ మహిళను వేధించారు అనడానికి ఇవన్నీ కూడా ఒక మచ్చు తునకలు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయాల్లోనే కాకుండా ఇలాంటి అమ్మాయిల వ్యవహారంలో కూడా వేలు పెట్టడం జరిగింది. పాపం ఆ కుటుంబాన్ని చివరికి మేము జోలికి రాము, మేము వదిలేస్తామని చెప్పి కాళ్ళ వేళాపడి బ్రతిమిలాడిన తరువాత బెయిల్ ఇచ్చి తిరిగి ముంబై పంపారు. బట్ కేసులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. మళ్ళీ మీరు తోక జాడిచ్చినా, ఎక్కడైనా నోరు జారినా ఇదే కేసులో మళ్ళీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తామని నాడు బెదిరించారంట. వాళ్ళు ఏదైనా ముంబైకి వెళ్ళిపోయాక తిరిగి అక్కడ అంటే హీరోయిన్ అంటే వాళ్ళకి లేని పరిచయాలు ఉండవు కదా, వాళ్ళ స్థాయిలో ఆడుకుంటాయి అక్కడ. సో వాటిని ఉపయోగించుకుని మీరు ఏదైనా చేయాలి అని చూస్తే మా దగ్గర ఆల్రెడీ పెట్టిన కేసులు అలాగే ఉన్నాయి, మీకు బెయిల్ మాత్రమే ఇచ్చాము, అదనంగా మరికొన్ని కేసులు పెట్టి మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాము అని చెప్పి బెదిరిస్తే ఒక ప్రభుత్వానికి ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయిపోయి, ఐపీఎస్ స్థాయి అధికారులు, అఖిల భారత సర్వీస్ అధికారులు ఇన్వాల్వ్ అయిపోయి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత అంతటి పేరున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయిపోతే వేరే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఒక ప్రభుత్వమే ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యింది. అంటే పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఇంత తీవ్రంగా ఒక మహిళనే కాదు, ఆ కుటుంబం మొత్తాన్ని కూడా, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది, ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగో దానికి సంబంధించినటువంటి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది ఇక్కడ. ఫిబ్రవరి 2, 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నమోదైనటువంటి ఇది. సెక్షన్లు కూడా చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 సెక్షన్లలో ఆ కేసులు అయితే నమోదు చేశారు పూర్తిగా. అంటే ఎవరిచ్చారు ఏంటి కేసు అనేది కూడా చూద్దాం. విద్యాసాగర్ ఎవరైతే
వదిలేశాడో ఆ వ్యక్తే ఇచ్చాడు. విద్యాసాగర్ నాగేశ్వరరావు లేట్ అని చెప్పి ఇందులో చూడండి. అతని ఏజ్ కూడా 45 సంవత్సరాల వయసు. ఇలాంటి వయసులో అలాంటి పనులు ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో వాళ్ళ పేర్లు కూడా అయితే ఇక్కడైతే రాయడం జరిగింది. పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కానివ్వండి, ఒకళ్ళు కాదు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని 2, 3, నలుగురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరెవరైనా చూస్తే మనం ఇక్కడ ఫిమేలు మేలు ఒక ఫిమేల్ యాక్టర్తో పాటు ముగ్గురు మేలు కుటుంబానికి చెందినటువంటి ముగ్గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్థాయిలో ఎందుకు ఇంతలా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద కక్ష కట్టాడు, ఎందుకు వేధించాడు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇందులో ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఇప్పుడు ప్రధాన హాట్ టాపిక్. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. అందులో భాగస్వామ్యులైనటువంటి పోలీసు అధికారులు కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, విద్యాసాగర్ కానివ్వండి, ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక రాష్ట్ర పరువు తీయటమే కాకుండా ఒక మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించడం, లేని కేసులు తప్పుడు కేసులు పెట్టడం, ఆ కుటుంబాన్ని అక్రమంగా జైల్లో పెట్టడం, ఏకంగా ఆ స్మగ్లర్ను పట్టుకోవడానికి కూడా మనోళ్ళు ఎప్పుడు విమానాల్లో వెళ్ళరేమో, కానీ ఈ కుటుంబాన్ని అరెస్ట్ చేయడానికి ఇక్కడి నుంచి విమానంలో వెళ్ళిపోయారు. ఎవరి సొమ్ము? ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్మే కదా. ఇది కూడా ఎంక్వైరీ చేయాలి. అసలు ఎవరి సొమ్ముతో అక్కడికి వెళ్ళారు ఏంటనేది కూడా బయటికి తీయాలి, ఎంత ఖర్చు చేశారనేది కూడా. సో ఈ రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఒక ముంబైకి చెందినటువంటి నటిని, మహిళను అయితే దారుణంగా వేధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని మీద పూర్తి విచారణ చేసి ఎంతటి వారు ఉన్నప్పటికీ కూడా శిక్షించాలని చెప్పి ఇప్పుడు అందరూ కోరుకునే పరిస్థితి.